పీఎఫ్ ఏరియర్స్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు ఉపాధ్యాయ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలంటూ నినాదాలతో హోరెత్తించారు. విషయం తెలుసుకున్న బీజేపీ నేతలు వీరికి మద్దతు తెలిపారు. మున్సిపాలిటీలో ఉన్న 370 మంది కార్మికులకు సంబంధించిన పీఎఫ్ను కోత విధిస్తున్నారని, కానీ 8 నెలల ఖాతాలో మాత్రం జమ చేయటం లేదని అన్నారు. ఏరియర్స్ సైతం సకాలంలో చెల్లించడం లేదని వాపోయారు. కాంట్రాక్టర్లకు బిల్లులు ఆలస్యమైతే సెక్రటరియట్కు వెళ్తారని, అదే కార్మికుల బిల్లులపై చిత్తశుద్ధి ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు. అధికారులు వెంటనే స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మేము గతంలో అంటే ఒక 15 రోజుల క్రితము ఏఐటీసీ మన మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ తరఫు నుంచి మేము ఆమెకు డిమాండ్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము వీళ్ళకి ఏదైతే పెంచిన జీతాలు ఏదైతే ఉన్నాయో ఆ వాటి ఏరర్స్ రాలే, అంటే పెంచిన జీతాలు అమలవుతున్నాయి కానీ ఏరర్స్ రాలే. ఏరర్స్ కొన్ని అన్ని ప్రాంతాలలో ఇచ్చిండ్రు, ఆదిలాబాద్ ప్రాంతాలలో ఇవ్వలే. అయితే మేము మేడంతో మాట్లాడాము, ఏరర్స్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అంటే ఆమె ఏమనంటే మార్చి లాస్ట్ వీక్లో ఇస్తామని చెప్పింది. మార్చి లాస్ట్ వీక్ అయిపోతుంది. తర్వాత వాళ్ళంతా అంటే దుర్గంధంలో పనిచేసే వాళ్ళు